ఇన్స్టలేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఇలా వస్తుంది. జస్ట్ యూ నీడ్ టు క్లిక్ ఆన్ లాంచ్ అనే బటన్ మీద క్లిక్ చేయండి. వెయిట్ చేయండి. ఫస్ట్ టైం ఓపెన్ అయ్యేటప్పుడు కొంచెం టైం తీసుకుంటుంది. సో ఫస్ట్ టైం ఓపెన్ అయ్యేటప్పుడు మీకు ఒక చిన్న విండో వస్తుందండి. ఆ విండోలో మిమ్మల్ని వర్క్ స్పేస్ అని చెప్పి అడుగుతుంది. అంటే మీరు మీ ప్రోగ్రామ్స్ని ఏ లొకేషన్లో సేవ్ చేయాలి అనుకుంటున్నారు. సో దీన్ని వర్క్ స్పేస్ అంటారు. ఇక్కడ మీరు ఏం చేంజ్ చేయాల్సిన పని లేదండి. ఫ్యూచర్లో కావాల్స్తే మార్చుకోవచ్చు. ప్రజెంట్ టెంపరీగా మీరు ఏం చేస్తారంటే, ఒక నిమిషం చూడండి, ఇక్కడ యూస్ దిస్ యాజ్ ఎ డిఫాల్ట్, డోంట్ ఆస్క్ అగైన్, అంటే మళ్ళీ మిమ్మల్ని ఇంకోసారి అడగదు. సో మీరు జస్ట్ దాన్ని సెలెక్ట్ చేసి పెట్టుకొని లాంచ్ అని క్లిక్ చేయండి. మా అందరూ కూడా ఒకసారి చూడండి. ఎక్లిప్స్ ఇన్స్టాల్ అయిన తర్వాత ఫస్ట్ డే మనం ఏం సెటప్ చేసుకోవాలి, ఫస్ట్ డే ప్రోగ్రామ్ ఎలా రాయాలి. ఒకసారి మీరు ఫస్ట్ డే ప్రోగ్రామ్ సెటప్ చేసుకున్న తర్వాత యూ కెన్ రైట్ ఎనీ నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్. ఇంకా తర్వాత మీరు అదే స్ట్రక్చర్ని, అదే సేమ్ ప్రాసెస్ని డైలీ మీరు కంటిన్యూ చేసుకోవచ్చు. ఫస్ట్ డే ఒకటి మీరు కొంచెం కేర్ తీసుకుంటే సరిపోతుంది. చూడమ్మా, టాప్లో మీకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మీ ఎడం చేతి వైపు వెల్కమ్ అని కనిపిస్తుంది కదా, దాన్ని క్లోజ్ చేయండి. యూ కెన్ క్లోజ్ దట్ వెల్కమ్. అలా వెయిట్ చేయండి. బ్రౌజర్ని మినిమైజ్ చేసి పెట్టుకోండి. యూ కెన్ మినిమైజ్ యువర్ బ్రౌజర్. రైట్. సో చూడండి, ఇక్కడ ఏదో ఒక విండో వచ్చింది. ఆ విండోని మీరు క్యాన్సిల్ కొట్టేయచ్చు. ఆ విండోతో మనకు పని ఏం లేదు. రైట్. సో చూడండి, మీకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఫస్ట్ ఆప్షన్ కనిపిస్తుందమ్మా, క్రియేట్ ఎ జావా ప్రాజెక్ట్. సో యూ నీడ్ టు క్లిక్ ఆన్ దట్, క్రియేట్ ఎ జావా ప్రాజెక్ట్. సో ఇక్కడ మీకు ప్రాజెక్ట్ నేమ్ అడుగుతుందండి. ఇట్ ఈస్ నథింగ్ బట్, మన భాషలో చెప్పాలి అంటే ఫోల్డర్ నేమ్. యూ కెన్ గివ్ ఎనీ ఫోల్డర్ నేమ్. ఫోల్డర్ నేమ్ ఏం పెట్టుకున్నా మీ ఇష్టమే. ఎగ్జాంపుల్గా మనం కోర్ జావా ప్రాక్టీస్ చేస్తున్నాం. సో దట్స్ వై యూ కెన్ గో విత్ కోర్ జావా. కోర్ జావా అని ఇవ్వండి. స్పేసెస్ నాట్ అలౌడ్ అండి, ఇది స్పేసెస్ని అలౌ చేయదు. సో కావాలి అంటే మీరు అండర్ స్కోర్స్ ఇచ్చుకోవచ్చు. ఇట్ విల్ అలౌ ద అండర్ స్కోర్, లేదా వితౌట్ స్పేస్ రాసుకున్నాం మీ ఇష్టమే, అండర్ స్కోర్ పెట్టుకున్నాం మీ ఇష్టమే అండి. ఓకే. సో యూ క్యాన్ గో విత్ ఫినిష్. బాటంలో ఫినిష్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఫినిష్ మీద క్లిక్ చేయండి. చూడండి, మీకు కోర్ జావా అనేది క్రియేట్ అయింది మీ లెఫ్ట్ హ్యాండ్ సైడ్. ఓకే. సో ఈ కోర్ జావాల పైన రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ ఆన్ యువర్ కోర్ జావా. కొంచెం స్లోగా ఉంటుంది, డోంట్ వరీ. సో జస్ట్ అలా రైట్ క్లిక్ చేసి వెయిట్ చేయండి. ఇందులో మీకు న్యూ అనే ఆప్షన్ కనిపిస్తుంది. జస్ట్ గో విత్ ఎ న్యూలో ప్యాకేజ్. ఇనీషియల్గా ఫస్ట్ డే మనకంటూ ఒక ప్యాకేజ్ని క్రియేట్ చేసుకోవాలి. ప్యాకేజ్ అంటే అర్థం ఏంటమ్మా, ప్యాకేజ్ ఈజ్ నథింగ్ బట్ ఏ గ్రూప్ ఆఫ్ ప్రోగ్రామ్స్, కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్. ఫస్ట్ మనం ప్యాకేజ్ని క్రియేట్ చేసుకోవాలి. ప్యాకేజ్లోకి వెళ్ళండి. ఎస్. సో యూ కెన్ గివ్ ఎనీ ప్యాకేజ్ నేమ్. ప్యాకేజ్ నేమ్ ఏమి ఇచ్చినా పర్వాలేదండి. ఎగ్జాంపుల్గా ప్యాకేజ్ 1 అని ఇవ్వండి. ప్యాకేజ్ 1. అండ్ ప్యాకేజ్ నేమ్ అనేది, ఒక నిమిషం, ప్యాకేజ్ నేమ్ అనేది ఎప్పుడు కూడా ఆల్ లోవర్ కేస్ క్యారెక్టర్స్ ఉండాలి. What is the naming convention for the package name? All characters should be in lowercase. Package 1 అని పెట్టుకోండి. Package 1. ఓకే, ఫినిష్. ఎస్. ఆ లోపల చూడండి, ఏదో మాడ్యూల్ ఇన్ఫో డాట్ జావా అని వచ్చిందమ్మా. యూ కెన్ డిలీట్ దట్ మాడ్యూల్ ఇన్ఫో డాట్ జావా. సో దానిపైన రైట్ క్లిక్ చేసి మీరు దాన్ని డిలీట్ చేసేయచ్చు. దాంతో మనకి ఎలాంటి పని లేదు. సో ఓకే. నా ఇన్సైడ్ వన్ ప్యాకేజ్, ఒక ప్యాకేజ్ లోపల మీరు ఎన్ని ప్రోగ్రామ్స్ అయినా రాసుకోవచ్చు. అంటే ఈరోజు, రేపు, ఎల్లుండి, ప్రతిరోజు కూడా మీరు మీ ప్రోగ్రామ్స్ని దేనికి యాడ్ చేసుకుంటారండి, డైలీ యూ నీడ్ టు యాడ్ యువర్ ప్రోగ్రామ్స్ టు దిస్ ప్యాకేజ్. ఇంకా మీరు ప్రతిరోజు ఇంకా ప్యాకేజ్ని క్రియేట్ చేయాల్సిన పని లేదండి. ఓన్లీ ఒకరోజు ప్యాకేజ్ని క్రియేట్ చేసుకుంటాం, డైలీ ఆ ప్యాకేజ్కి మన ప్రోగ్రామ్స్ని యాడ్ చేసుకుంటామండి. సో రైట్ క్లిక్ ఆన్ యువర్ ప్యాకేజ్. మీరు మీ ప్యాకేజ్ పైన రైట్ క్లిక్ చేస్తారు. సో రైట్ క్లిక్లో న్యూ క్లాస్, కొత్తగా ఒక క్లాస్ని క్రియేట్ చేసుకుంటారు. అంటే న్యూ ప్రోగ్రామ్ ఈజ్ నథింగ్ బట్ న్యూ క్లాస్. న్యూలోకి వెళ్ళండి, న్యూ క్లాస్లోకి వెళ్ళండి. సో న్యూ క్లాస్ అంటే అర్థం ఏంటమ్మా, న్యూ ప్రోగ్రామ్ అని అర్థం. ఎస్. సో చూడండి, అక్కడ నేమ్ అడుగుతుంది. ఎగ్జాంపుల్గా డెమో 1 అని ఇవ్వండి. డెమో 1. చూడండి ఇక్కడ. ఎగ్జాక్ట్లీ. సో క్లాస్ నేమ్కి నేమింగ్ కన్వెన్షన్ ఏంటి, క్లాస్ నేమ్ ఎప్పుడు కూడా బిగినింగ్ విత్ అండర్ స్కోర్ అవసరం లేదండి. మళ్ళీ మీకు ఎందుకు ఆ కన్ఫ్యూజన్ తీసండి. డెమో 1 అని డైరెక్ట్గా ఇచ్చానమ్మా. ఫినిష్. సో బిగినింగ్ క్యారెక్టర్ అప్పర్ కేస్తో ఇస్తున్నారు. రైట్ అమ్మా, ఇట్స్ ఫైన్.
సో ఇక్కడ మీకు మీ ప్యాకేజ్ నేమ్ కనిపిస్తుంది టాప్లో, తర్వాత మీ క్లాస్ నేమ్ ఏంటమ్మా డెమో1 అని కనిపిస్తుంది. ఓకే, సో ఆ పక్క డెమో1 పక్కన మీకు ఓపెనింగ్ బ్రాకెట్ కనిపిస్తుంది చూడండి. బెటర్ కీప్ దట్ ఓపెనింగ్ బ్రాకెట్ ఇన్ ద నెక్స్ట్ లైన్. ఆ ఓపెనింగ్ బ్రాకెట్ని నెక్స్ట్ లైన్లోకి మూవ్ చేసుకోండి. సో ఎందుకంటే మనకు ఓపెనింగ్ బ్రాకెట్ క్లోజింగ్ బ్రాకెట్ రెండు ప్యారలల్గా ఉంటే మీకు చెక్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఎస్, అక్కడికి ఎంటర్ కొట్టండి, దాని ముందర కర్సర్ పెట్టి. ఎస్, ఎగ్జాక్ట్లీ. సో నా కీప్ ద కర్సర్ లోపల కర్సర్, ఆ ఓపెనింగ్ బ్రాకెట్ పక్కన కర్సర్ తీసుకోండి. ఓపెనింగ్ బ్రాకెట్ పక్కన కర్సర్ తీసుకొని ఒక ఎంటర్ ప్రెస్ చేస్తే అది ఒక అలైన్మెంట్లోకి వచ్చేస్తుంది. చెప్తా చూడండి. యా, ఓకే ఓకే ఫైన్. అంటే ఓకే ఫైన్ అమ్మా, ఇట్స్ ఫైన్. సో లోపల మనం మెయిన్ మెథడ్ రాయాలనుకోండి. మెయిన్ మెథడ్ ఎలా రాస్తాం? జస్ట్ యూ నీడ్ టు రైట్ మెయిన్, MAIN మెయిన్ టైప్ చేయండి. మెయిన్ అని చెప్పి టైప్ చేయండి. కంట్రోల్ స్పేస్, కంట్రోల్ బటన్, స్పేస్ బార్. ఎస్, అయితే అందరూ కూడా జాగ్రత్తగా వినండి. మీరు ఇన్స్టాల్ చేస్తున్న ఫస్ట్ టైం, అంటే ఈ రోజే కదమ్మా మనం ఫస్ట్ టైం ఇక్కడ ఇన్స్టాల్ చేసాం. ఇన్స్టాల్ చేసిన ఫస్ట్ టైం మీకు మెయిన్ మెథడ్ కనిపించదు. అంటే మీరు మెయిన్ అని రాసి కంట్రోల్ స్పేస్ కొడితే మీకు మెయిన్ మెథడ్ కనిపించదు. సింపుల్గా మీరు పక్కన ఎక్కడైనా క్లిక్ చేయండి. యూ కెన్ క్లిక్ అవుట్ సైడ్, బయట ఎక్కడైనా క్లిక్ చేసేయండి. సో మరలా ఇంకొకసారి మెయిన్ మెథడ్ దగ్గర కర్సర్ తీసుకొని కంట్రోల్ స్పేస్ కొట్టండి. ఇంకా అది వర్క్ అవుతుంది, నో ఇష్యూ, ఇంకా మీకు ప్రాబ్లం అనేది ఉండదు. ఓకే, నౌ యూ నీడ్ టు సెలెక్ట్ దట్ మెయిన్ మెథడ్. చూడండి టాప్ ఆప్షన్, ఫస్ట్ ఆప్షన్ మీకు ఏం కనిపిస్తుంది? మెయిన్ మెథడ్. ఎస్, డబుల్ క్లిక్ చేయండి, సెలెక్ట్ అయిపోతుంది. సో ఇప్పుడు మెయిన్ మెథడ్ కూడా ఓపెనింగ్ బ్రాకెట్ క్లోజింగ్ బ్రాకెట్ ఉంది కదమ్మా, ఓపెనింగ్ బ్రాకెట్ని నెక్స్ట్ లైన్లో తీసుకోండి. ఎండింగ్లో ఉంది చూడండి, ఆ లైన్ ఎండింగ్లో యూ కెన్ సీ ద ఓపెనింగ్ బ్రాకెట్. ఎస్, దాన్ని నెక్స్ట్ లైన్లో తీసుకోండి. అండ్ కర్సర్ని ఎస్ ఒక ఎంటర్ ప్రెస్ చేస్తే అలైన్మెంట్లోకి వచ్చేస్తుంది. మీరు సిస్ అవుట్ అంటే ఒక ప్రింట్ ఏదైనా ప్రింట్ చేయాలి అనుకుంటే SYS సిస్. ఒక నిమిషం, అలైన్మెంట్స్ ఎలా మెయింటైన్ చేస్తామంటే కర్సర్ ఒకసారి ఇక్కడ పెట్టండి చెప్తాను. ఓపెనింగ్ బ్రాకెట్ పక్కన కర్సర్ పెట్టారు. సో పెట్టి ఒక ఎంటర్, ఓన్లీ సింగిల్ ఎంటర్, ఒక ఎంటర్ ప్రెస్ చేస్తే చాలు. ఒక ఎంటర్ ప్రెస్ చేస్తే అలైన్మెంట్ అదే తీసుకుంటుంది. ఓకే, నా సిస్ అవుట్ అని చెప్పి టైప్ చేయండి. SYS సిస్, OUT అవుట్, సిస్ అవుట్. చూడండి తప్పు రాస్తున్నారు. SYS సిస్టమ్, SYS సిస్, OUT అవుట్, కంటిన్యూషన్ OUT. ఓకే, కంట్రోల్ స్పేస్. యా, తనంతరం అదే మీకు ఏం ప్రింట్ అయింది చూడండి, system.out.println. సో అక్కడ డబుల్ కొటేషన్స్ తీసుకోండి. డబుల్ కొటేషన్స్లో సంథింగ్ ఏదో హాయ్ అనో, హలో అనో, వెల్కమ్ అనో ఏదైనా టైప్ చేయండి. యూ కెన్ టైప్ ఎనీథింగ్. సో నా యూ కెన్ రన్ ద ప్రోగ్రామ్ని రన్ చేయండి. ఓకే, చూస్తున్నారా? ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇట్స్ ఫైన్. ఇప్పుడు మీరు హలో ప్రోగ్రామ్ అని ఒక ప్రోగ్రామ్, ఇంకో ప్రోగ్రామ్ కొత్తగా రాయాలనుకోండి, ఎలా రాస్తారు? లేదా డెమో2 అని చెప్పి కొత్తగా ప్రోగ్రామ్ రాయాలి, ఇది ఒక హలో ప్రోగ్రామ్ అని కొత్తగా ప్రోగ్రామ్ రాయాలి. మీరు మీ ప్రోగ్రామ్స్ని దేనికి అటాచ్ చేసుకుంటారమ్మా? డైలీ యూ నీడ్ టు యాడ్ యువర్ ప్రోగ్రామ్స్ టు యువర్ ప్యాకేజ్. మీ ప్యాకేజ్ పైన రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్లో న్యూ ప్రోగ్రామ్ అంటే అర్థం ఏంటమ్మా? న్యూ క్లాస్. ఎస్, ఎగ్జాక్ట్లీ, న్యూ క్లాస్లోకి వెళ్ళండి. హలో ప్రోగ్రామ్ అని చెప్పి టైప్ చేయండి. క్లాస్ నేమ్ ఇస్ హలో ప్రోగ్రామ్. H క్యాపిటల్ లెటర్లో ఉంటుంది, ప్రోగ్రామ్లో P క్యాపిటల్ లెటర్. నేమింగ్ కన్వెన్షన్ ఏంటమ్మా? ఆ క్లాస్ నేమ్ ఎప్పుడు కూడా బిగినింగ్ విత్ అప్పర్ కేస్ అండ్ ఎవరీ ఇంటర్నల్ వర్డ్ షుడ్ బిగిన్స్ విత్ అప్పర్ కేస్. ప్రతి ఇంటర్నల్ వర్డ్ మనకి అప్పర్ కేస్తో స్టార్ట్ అవుతుంది. రైట్, స్పెల్లింగ్ ఓకే, ఎలా రాసినా పర్వాలేదు, మీ ఇష్టమే. ఫినిష్. Can we use space hello to program? నో, క్లాస్ ఎక్కడ కూడా నేమ్స్లో స్పేసెస్ అనేది అలౌ చేయదండి. Okay. ఓకే, రైట్. అండ్ తర్వాత మన నోట్స్ చూస్తూ ఈ ప్రోగ్రామ్స్ని ట్రై చేయండి. ఓకే నా, సో ఇన్స్టలేషన్ ఈజ్ ఓవర్. ఇన్స్టలేషన్ అంతా పర్ఫెక్ట్, సెటప్ అంతా అయిపోయిందేమో. సో యూ కెన్ కంటిన్యూ యువర్ ప్రాక్టీస్. మన రికార్డింగ్ క్లాసెస్ చూస్తూ మీరు ప్రాక్టీస్ స్టార్ట్ చేయండి. మీకు ఏమైనా ప్రాబ్లం అనిపిస్తే మన 10:40 క్లాస్లోకి వచ్చి మీ స్క్రీన్ షేర్ చేసి మీకు ఎక్కడ మిస్టేక్ వచ్చిందో నాకు చూపిస్తే ఐ విల్ రెక్టిఫై యువర్ ప్రాబ్లమ్స్. ఓకే, రైట్ అండి, యూ కెన్ స్టాప్ యువర్ షేరింగ్. ఇది ఇట్లా రన్ చేస్తుంటే ఎర్రర్ వస్తుంది సార్. ఇది ఒక్క నిమిషం. ఇక్కడ ఫస్ట్ ఇష్యూ ఏంటంటే మీకు ఇక్కడ ప్యాకేజ్ ఎక్స్ప్లోరర్ అనేది లేదు. ఫస్ట్ మీరు మీ ప్యాకేజ్ ఎక్స్ప్లోరర్ని ఓపెన్ చేసి పెట్టుకోవాలి. ప్యాకేజ్ ఎక్స్ప్లోరర్ ఎలా ఓపెన్ అవుతుంది అంటే
టాప్లో మీకు విండో అనే మెనూలోకి వెళ్ళండి అమ్మా. గో టు ద విండో అనే టాప్లో చూడండి, విండో అనే మెనూ కనిపిస్తుంది. యా, విండోలోకి వెళ్ళండి. సో అందులో మీకు షో వ్యూ అని ఉందమ్మా. షో వ్యూలోకి వెళ్ళండి. షో వ్యూలో మీకు ప్యాకేజ్ ఎక్స్ప్లోరర్ అని ఉంటుంది. గో విత్ ప్యాకేజ్ ఎక్స్ప్లోరర్. అప్పుడు మీ ప్యాకేజ్ మీకు ఫస్ట్ కనిపిస్తుంది. ఓకే, సో ఇక్కడ మీ ప్యాకేజ్ ఏంటమ్మా ఈరోజు? కోర్ జావా కదా. గో టు యువర్ కోర్ జావా. మీ కోర్ జావాలోకి వెళ్ళండి. ఎస్, ఎస్ఆర్సి చూడండి, లోపల ఎస్ఆర్సి అని ఉంది కదా, వెళ్ళండి. అందులో మీది ప్యాకేజ్ 1 వెళ్ళండి అమ్మా. ప్యాకేజ్ 1లోకి వెళ్ళండి. యా, అందులో డెమో 1 పైన డబుల్ క్లిక్ చేయండి. యా, ఎస్, ఓకే, ఇంతవరకు అంతా బాగానే ఉందమ్మా. ఇప్పుడు ఇష్యూ ఏంటంటే మీరు ప్రోగ్రామ్ని క్రియేట్ చేసేటప్పుడు టాప్లో మీకు ఏం క్రియేట్ అవుతుందమ్మా? ప్యాకేజ్ నేమ్ అనేది క్రియేట్ అవుతుంది. సో మీరేం చేశారంటే బై మిస్టేక్ టాప్లో ఉన్న లైన్ని డిలీట్ చేసేసారు. అంటే మీకు చూపిస్తాను చూడండి ఎగ్జాంపుల్గా. మీరు ప్యాకేజ్ 1 పైన ఒకసారి రైట్ క్లిక్ చేసి డెమో 2ని క్రియేట్ చేయండి. రైట్ క్లిక్ ఆన్ యువర్ ప్యాకేజ్, న్యూలోకి వెళ్ళండి, క్లాస్లోకి వెళ్ళండి. యా, డెమో 2 అని చెప్పి కొత్తగా ఒక క్లాస్ క్రియేట్ చేయండి. ఫినిష్. అంటే మనం ఇలా ఎప్పుడైతే కొత్తగా ఒక క్లాస్ని క్రియేట్ చేస్తామో టాప్లో ఫస్ట్ లైన్లో మీకు ఏం కనిపించింది చూడమ్మా? ఫస్ట్ లైన్లో మీ ప్యాకేజ్ నేమ్ అనేది వస్తుందమ్మా. సో ఆ లైన్ని sir. మనం ఎట్టి పరిస్థితుల్లో డిలీట్ చేయకూడదు. ఒకసారి ఆ లైన్ అలా కాపీ చేసుకోండి. కాపీ దట్ లైన్. ఇప్పుడు మీరు డెమో 1లోకి వెళ్ళి టాప్లో ఆ లైన్ని పేస్ట్ చేసుకోండి. అంటే ఆల్రెడీ ఉండేది, మీరు బై మిస్టేక్ దాన్ని డిలీట్ చేసేసారు. ఎస్, ఇప్పుడు ఆ లైన్ కొంచెం కిందకి మూవ్ చేసుకోండి. యా, పబ్లిక్ క్లాస్ ఉంది కదమ్మా, ఒక నిమిషం. ఎస్, కర్సర్ అక్కడ పెట్టుకోండి. పబ్లిక్ ముందర కర్సర్ పెట్టండి అమ్మా. యా, ఎస్, ఇప్పుడు ఆ పైన ఫస్ట్ లైన్ మీరు ఏదైతే డిలీట్ చేశారో జాగ్రత్త, ఒక నిమిషం. పక్కన ఎక్కడైనా క్లిక్ చేయండి. కర్సర్ పైన తీసుకోండి, టాప్లో కర్సర్ తీసుకొని పేస్ట్. ఓకే ఓకే ఓకే, కంట్రోల్-C. ఒక్క నిమిషం, మిస్ప్లేస్ అయింది, చూసుకోండి జాగ్రత్తగా. ఓకే ఓకే, ఫైన్. సో ఒక ఎంటర్ కూడా కొట్టేసుకోండి. ఫస్ట్ లైన్ తర్వాత ఒక ఎంటర్ కొట్టేసుకుంటే మీకు క్లియర్గా ఉంటుంది, మీకు క్లారిటీగా ఉంటుంది. ఎస్, అండ్ చూడండి ఇక్కడ క్లాస్కి బ్రాకెట్కి మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చిందమ్మా. ఆ గ్యాప్స్ కూడా తీసేయండి. అంటే చూడడానికి బాగోదు కదా, అది తీసేయండి. అది కూడా తీసేయండి. ఎస్, ఫైన్. సో నౌ యూ కెన్ రన్ ద ప్రోగ్రామ్. ఇప్పుడు మీరు మీ ప్రోగ్రామ్ని రన్ చేయొచ్చు. క్లియర్ అమ్మా? క్లియర్ సార్. థ్యాంక్ యూ సార్. ఎస్ అమ్మా. సో ఇలా ట్రై చేయండి రోజుకి. మీకు ఏ ప్రాబ్లం వచ్చినా నాకు చెప్పండి. ఓకే, ఓకే, రైట్ అమ్మా. థ్యాంక్ యూ యూ సార్. కెన్ స్టాప్ యువర్ షేర్. మరి చెప్పండి అమ్మా. ఇంకా ఎవరు వివో అని చెప్పి ఎవరో యాడ్ అయి ఉన్నారమ్మా? ఏదో డౌట్ ఉందన్నారు. డౌట్ ఏంటమ్మా? సార్ గుడ్ మార్నింగ్ సార్. యా, చెప్పండి అమ్మా. సార్ కొత్తగా ఈ రోజు ఫస్ట్ డే సార్ నాది. ఓకే ఎస్టర్డే మీ వీడియోస్ నైట్ చూసాను సార్ యూట్యూబ్ లో నుంచి. ఓకే, ఇన్స్టాల్ వాట్సాప్ చేస్తున్నారండి ఎక్లిప్స్ని? జస్ట్ మార్నింగ్ చేసుకున్నాను సార్. యా, ఫస్ట్ డే ప్రోగ్రామ్ ట్రై చేశారండి? ఎక్లిప్స్ ఓపెన్ చేశారా? ఎక్లిప్స్ ఓపెన్ అయిందా? చేశాను సార్ జస్ట్ నో. ఓకే, సో ఒక పని చేయండి. నిన్నటి క్లాస్ రికార్డింగ్ ఒకసారి మన ఛానల్లో ఉంటుంది కదా, ఒకసారి నిన్నటి క్లాస్ ఒకసారి చెక్ చేయండి. నిన్నటి క్లాస్, ఈరోజు క్లాస్ ఒకసారి స్టార్ట్ చేయండి. నేను ఫస్ట్ ప్రోగ్రామ్ ట్రై చేస్తారండి? ఫస్ట్ ప్రోగ్రామ్ ప్రాక్టీస్ చేస్తారా? లేదు, జస్ట్ ఇప్పుడు ఎక్లిప్స్ ఎక్కించాను సార్, అవునా? చేస్తున్నాను. ఓకే ఓకే ఓకే. సో మీకు ఏమైనా హెల్ప్ అవసరమా ఇప్పుడు, లేదా ఇంట్లో ఒకసారి ట్రై చేస్తారా? అంటే వీడియోస్ యూట్యూబ్ లో చూసుకోండి సార్. యా, నా క్లాస్ అటెండ్ అవ్వండి. నా క్లాస్ అటెండ్ అవుతూ యూట్యూబ్లో మీకు అవసరమైనప్పుడు మన యూట్యూబ్లో వీడియో చూడండి. వీడియో చూసి ప్రాక్టీస్ స్టార్ట్ చేయండి. మీకు ఏ ప్రాబ్లం ఉన్నా, యా, మీకు Yesterday ఏ videos డౌట్ ఉన్నా కూడాను, యా, ఎస్టర్డే వీడియో మన యూట్యూబ్లో ఉంటుందమ్మా. ఓకే సార్. ఈ రోజు ఈ రోజు వీడియో సార్. కూడా ఈ రోజు వీడియో కూడా ఇంకా అప్లోడ్ చేయలేదు. ఈ రోజు వీడియో ఒక 1 hour 2 hours పెడతాను. సో ఫస్ట్ ఎస్టర్డే సరే. వీడియో చూడండి. ఎస్టర్డే వీడియో చూసి ఒకసారి ప్రాక్టీస్ స్టార్ట్ చేయండి. మీకు ఏ ప్రాబ్లం ఓకే ఉన్నా సార్. కూడా నాకు 10:40లోకి వచ్చి స్క్రీన్ షేర్ చేస్తే నేను రెక్టిఫై చేస్తాను. ఓకే, సో డైలీ క్లాస్ ఎన్ని గంటలకు అటెండ్ అవ్వాలి సార్? 10 నుంచి 10:40 వరకు క్లాస్ ఉంటుందండి. సో 10:40, ఎవరి డే సార్? యా, డైలీ 10 to 10:40 క్లాస్ ఉంటుంది. 10:40 నుంచి డౌట్స్ క్లాస్ ఉంటుంది.
ఓకే సార్ అది నాకు తెలియక 10:40కి లాగిన్ అయింది సార్ ఇది. అవునా, ఓకే. సో 10 o'clock జూమ్ లింక్ వేరు, 10:40 జూమ్ లింక్ వేరండి. సో అవును సార్. 10 o'clock జూమ్ లింక్లో అటెండ్ అవ్వండి క్లాస్కి. అది అయిపోయిన తర్వాత డౌట్స్ క్లాస్కి 10:40 జూమ్ లింక్లో అటెండ్ అవ్వండి. ఓకే, ఓకే సార్. ఓకే రైట్ ఓకే అండి, సార్. ఫైన్ ఫైన్ అమ్మా, సరే అందరికీ థ్యాంక్స్. ఫైన్ అమ్మా. అమ్మా క్లోజ్ చేద్దామా ఈ రోజుకి? మా అందరూ ఇంట్లో ఓకే ట్రై చేయండి. మీకు ఏమైనా ఇష్యూస్ ఉంటే రేపు మనం డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ అమ్మా, బాయ్.